దురదృష్టానికి మారుపేరు ఏదైనా ఉందా అంటే అది ఆర్సీబీయే అనుకుంటా. గెలవక 18 ఏళ్ళకి ఐపీఎల్ కప్పు కొడితే ఇప్పుడు ఆ కప్పు వెనక్కి తిరిగి ఇచ్చేసే పరిస్థితి ఎదురైంది. అంతటితో అయిపోయిందా అంటే ఆ టీంని ఏకంగా 2 ఏళ్ళు ఐపీఎల్ నుండి సస్పెండ్ చేయాలని చర్యలు తీసుకుంటున్నారు. ఇక పుష్ప 2 టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్పై కేసు పెట్టి జైల్లో పెట్టినట్టే ఇప్పుడు విరాట్ కోహ్లీపై కూడా కేసు నమోదు చేసి విచారణ జరపమని వారెంట్ ఇష్యూ చేశారు. అయితే ఇప్పటి వరకు చెన్నై, రాజస్థాన్ టీంలపై మాత్రమే బీసీసీఐ 2 ఏళ్ళు నిషేధం విధించారు. కానీ వాళ్ళు చేసింది ఫిక్సింగ్. మరి వీళ్ళది దరిద్రం అనే చెప్పాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆర్సీబీకి తప్ప వేరే టీంకి ఆడడు. సరే 2 ఏళ్ల తర్వాత ఆడుతాడు అనుకుంటే అప్పటికి రిటైర్ అయిపోతాడు. అసలు ఇంతకీ ఈ విషయంలో తప్పెవరిది? నిజంగా కోహ్లీ వల్ల ఇదంతా జరిగిందా? ఆర్సీబీ మేనేజ్మెంట్కి ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2026లో ఆ టీం ఆడుతుందా లేదా అనే అయోమయ పరిస్థితుల్లో ఉంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత అనఫీషియల్గా ఆర్సీబీ విక్టరీ పరేడ్ జరిపింది. అయితే ఆ విక్టరీ పరేడ్లో 11 మంది అభిమానులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేసి ఆర్సీబీని ఏకంగా ఎఫ్ఐఆర్లో చేర్చడమే కాకుండా మార్కెటింగ్ హెడ్ని కూడా అరెస్ట్ చేసింది. దాంతో ఆర్సీబీ ఎటూ తప్పించుకోలేని స్థితిలో ఉంది. ఇన్ని సంఘటనల తర్వాత ఆర్సీబీపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలోని టెన్షన్ మొదలైంది. బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా ఈ ఘటనపై ఇప్పటికే స్పందించారు. విక్టరీ పరేడ్ అనేది ఆర్సీబీ ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ ఈ దేశంలో క్రికెట్ అనేది బీసీసీఐ ఆధీనంలోనే ఉంటుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బీసీసీఐ చూస్తూ ఊరుకొని ఉండలేదని తేల్చి చెప్పేశారు. సాధారణంగా ఇలాంటి బీసీసీఐ ఉల్లంఘనలు జరిగినప్పుడు ఆ ఉల్లంఘనల్ని అతిక్రమించిన ఫ్రాంచైజీపై 1 నుండి 2 సంవత్సరాలు బ్యాన్ విధించే రూల్ అయితే ఉంది. ఈ ఘటనపై విచారణ పూర్తయిన తర్వాత కమిటీలో వేసి ఫ్రాంచైజీ వివరణ కూడా తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఏ చిన్న విషయం జరిగినా స్పందించే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఆర్సీబీ తోపులాట ఘటనపై ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఇలాంటివి జరగడం దురదృష్టకరమన్న ఆయన రోడ్ షోలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకపోవడమే మంచిదన్నాడు. అటు బీసీసీఐ, ఇటు గౌతమ్ గంభీర్ చెప్పిన దాని ప్రకారం వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో కఠినతరమైన రూల్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. ఇప్పటికే తోపులాట ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టులు కూడా ప్రారంభించారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒకవేళ విచారణలో ఆర్సీబీదే కీలక పాత్ర అని తేలితే పోలీసులతో పాటు బీసీసీఐ కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విచారణలో ఈ ఘటనకు ముఖ్య కారణం ఆర్సీబీ మేనేజ్మెంట్ అనే తేలితే బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్లోని అన్ని ఫ్రాంచైజీలు కూడా వ్యాపార నేపథ్యంలోనే ఆటను చూస్తాయి. కాకపోతే వారు చేసే వ్యాపారం ద్వారా వచ్చే లాభాలు తీసుకోవడమే కాదు, మ్యాచ్ల సమయంలో ఫ్యాన్స్ సేఫ్టీ, సెక్యూరిటీ పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా ఫ్రాంచైజీలకే ఉంటుంది. ఒకవేళ విచారణలో ఆర్సీబీదే తప్పు అని తేలితే ఐపీఎల్ విశ్వసనీయత కాపాడే క్రమంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఏ ఫ్రాంచైజీలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 1 ఏడాది నుండి 2 ఏళ్ల పాటు బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ గుండెల్లో ఇప్పుడు ఒక భారం. అతని చేతుల మీదుగా ఐపీఎల్ 2025 ట్రోఫీ విజయం సాధించింది. 18 ఏళ్ల కల అయిన ఐపీఎల్ ట్రోఫీ ఉన్న ఫ్యాన్స్ని కోల్పోవడం అతనికి భరించలేని వేదనగా మిగిలిపోయింది. అతను బ్యాట్తో రాణించిన విక్టరీ పరేడ్లో 11 మంది ఫ్యాన్స్ మరణం అతని మనసును కలిసివేసింది. ఆనందంతో ఎత్తిన ట్రోఫీ ఇప్పుడు అతని కళ్ళల్లో కన్నీళ్లతో మారిపోయింది. అతని ఆత్మవిశ్వాసం కుదేలైంది. మా ఫ్యాన్స్ మా జీవనం అని చెప్పిన విరాట్ వారిని కోల్పోవడం తన హృదయాన్ని చీరేస్తుందని పబ్లిక్లోకి రావాలంటేనే బాధగా ఉందంటూ నేను క్షమించుకోలేకపోతున్నా అని రిపోర్టర్కి చెప్పడం అతని అసహనాన్ని తెలియజేస్తుంది. ఆర్సీబీ మేనేజ్మెంట్పై అరెస్టులు జరిగినా అతను ఆ బాధను ఒంటరిగా భరిస్తున్నాడు. అది అతని మీద ఉన్న చెప్పుకోలేని ఒక భారం. ఫ్యాన్స్ కోసం ఆడిన ఆట వారి మరణంతో అతని ఆనందాన్ని దూరం చేసింది. ఇప్పుడు అతని ముఖం నిస్సహాయంగా మారిపోయింది. విరాట్ ఈ ఘటనని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆ కన్నీళ్లు అతని మనసును వదలడం లేదు. ఇక ఐపీఎల్ 2026లో ఆడాలని లేదు అని, ఈ విషాదం నన్ను క్రికెట్కి దూరంగా ఉండేలా చేస్తుందని, ఒకవేళ 2026లో ఆర్సీబీ ఆడడానికి పర్మిషన్ ఇచ్చినా నేను ఆడలేనని భావోద్వేగానికి గురి అయ్యాడు కోహ్లీ. ఇది అతని ఫ్యాన్స్కి తీరని లోటనే చెప్పాలి. దీంతో విరాట్ ఐపీఎల్లో ఆడటం అనే ఆశ ఇప్పుడు చీకటిలో మునిగిపోయింది.
విరాట్ బాధలో మునిగిపోయాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే కోహ్లీపై కేసు పెట్టి వారెంట్ జారీ చేయడం అనేది మరో ఎత్తుగా మారింది. పుష్ప 2 టైంలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినట్టే అక్కడ అంతమంది జనం వచ్చింది కోహ్లీ వల్లే కాబట్టి కోహ్లీని కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే ఇందులో కేవలం ఆర్సీబీ మేనేజ్మెంట్ అండ్ విరాట్ కోహ్లీది మాత్రమే తప్పు కాదు, కర్ణాటక గవర్నమెంట్ది కూడా తప్పు ఉంది. ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత కర్ణాటకలోని సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఆర్సీబీ మేనేజ్మెంట్తో కలిసి బెంగళూరులో ఒక విక్టరీ పెరేడ్ని ప్లాన్ చేసింది. ఈ పెరేడ్ని ఉదయం 7:04 ఆర్సీబీ తమ ట్విట్టర్ హ్యాండిల్లో అనౌన్స్ చేసింది. అయితే ఇలాంటి విక్టరీ పెరేడ్ ఉంటుందని చాలామందికి తెలియదు. వాస్తవానికి ఆర్సీబీ మేనేజ్మెంట్ కర్ణాటక ప్రభుత్వంతో కలిసి ఈ పెరేడ్ని ప్లాన్ చేస్తుందన్న విషయం ఐపీఎల్ మేనేజ్మెంట్కి కూడా తెలియదని అంటున్నారు. బీసీసీఐకి కూడా తెలియదని చెప్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే బుధవారం ఆర్సీబీ ప్లేయర్స్ విధాన సౌధికి వస్తారు. విధాన సౌధి నుండి చిన్నస్వామి స్టేడియం వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు చేస్తారు. సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు ప్లేయర్స్ని సన్మానిస్తారని ప్లాన్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ స్పీచ్తో ఈవెంట్ ముగుస్తుంది. ప్లాన్ ప్రకారం ఆర్సీబీ టీము హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం ల్యాండ్ అయింది. వీరిని డీకే శివకుమార్ గారు రిసీవ్ చేసుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో విధాన సౌధకు చేరుకున్నారు. ప్రభుత్వం 35,000 మంది వస్తారని అనుకున్న 2 నుండి 3 లక్షల మంది వచ్చారు. ఓవర్ క్రౌడ్ అయిపోయింది. వీరిలో చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. విధాన సౌధలో సిద్ధరామయ్య గారు ఆర్సీబీ ప్లేయర్స్ని కలిశారు. సాయంత్రం 4 గంటలకు విక్టరీ ఊరేగింపు స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం 3 గంటలకే చిన్నస్వామి స్టేడియం గేట్స్ వద్ద ప్రజలు కిక్కిరిసిపోయారు. స్టేడియం కెపాసిటీ 35,000 కాగా 2 నుండి 3 లక్షల మంది వచ్చారు. ఒక ఫ్యాన్ మీద ఇంకో ఫ్యాన్ తొక్కుకుంటూ వెళ్లారు. ప్రజలను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ గందరగోళంలో ఊపిరాడక తొక్కిసలాట్లో 11 మంది చనిపోయారు, 33 మంది గాయపడ్డారు. అయితే ఈ గందరగోళానికి కారణమైన కర్ణాటక డీసీఎంను కూడా అరెస్ట్ చేస్తారా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ వీటీవీ.